అంటే గురుగారు ఇప్పుడు మీరు శ్రీకృష్ణ దర్శనం ఉమ్, మొదటి భాగంలో ఉమ్, ఆ బాలకృష్ణుడిని తీసుకొచ్చారు మా ఇంద్రియాలలోకి. అంతా గోకులము కృష్ణులు ఇవన్నీ అవును. చాలా చక్కగా దాంట్లో వచ్చింది. అవును. కానీ కృష్ణ దర్శనం పార్ట్ 2 అవును. వచ్చేటప్పటికల్లా ఉమ్. మాకు కృష్ణుడి కంటే మీకు ఎందుకు రాధ మీద ప్రేమ ఎక్కువైపోయింది అలా అందులో రాధాదేవి తత్వాన్ని అంతా కూడా దాంట్లో మాకు ఎక్కువ అందించారు గురుగారు. అంటే ఆయనకు కూడా రాధనే రాధ యొక్క శక్తి అందరూ గుర్తించాలని కోరుకున్నాడు కాబట్టి రాధ యొక్క తెలియాలి, రాధ యొక్క శక్తి తెలియాలని ఆయన ఎన్నో లీలలు ప్రదర్శించినట్టుగా మీరు దాంట్లో రాశారు గురుగారు. అవును అవును. ఎందుకంటే మనకి చాలామందికి మనకి నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో రాధాకృష్ణుల గురించి ఉన్నంత మనకి ఇక్కడ తెలియదు. దక్షిణ భారతదేశంలో అంత తెలియదు. ఓనే మామూలు అనుకుంటాం మనం రాధాకృష్ణులు అంటే చాలా ప్రేమ స్వరూపులు, ప్రేమ మూర్తులు రాధాకృష్ణులు పెద్దానికి మనం ఒక అలా తీసుకుంటాం, ప్రామాణికంగా అలా తీసుకుంటాం. కానీ అసలు నిజంగా రాధ ఎవరు, ఎంత విశిష్టత, కృష్ణుడికి ఆ రాధ అంటే ఎంత ప్రాణం, అండ్ ఆ విశేషాలన్నీ. అలాగే బృందావనంలో రాధాకృష్ణులు ఆడుకుంటున్నవి వాళ్ళు చిన్నప్పుడు ఇవి. అండ్ తర్వాత అసలు చాలామందికి తెలియదు ఏంటంటే బృందావనం నుంచి కృష్ణుడు మధురకు వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ తిరిగి బృందావనానికి రాడు. ఎందుకంటే కృష్ణుడు కూడా జీవితం మొత్తంలో రకరకాల ఇదిగా ఉంటుంది. మొట్టమొదటిలో అంతా ప్రేమతత్వం. గోకులం బృందావనంలో మొత్తం ప్రేమతత్వాన్ని ప్రపంచాన్ని చాటి చెప్తాడు. గోపికలతో రాసలీల ఇవన్నీ మనకు తెలిసిన ఘట్టాలు కదా. అలాగే ఈ రాధాదేవి ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఇంకా రాజనీతి, ఇంక వచ్చిన తర్వాత అంతా రాజనీతి మీద అంతా ధర్మ సంస్థాపన ఇవన్నీ కూడా అనమాట. సో ఇక్కడున్నప్పుడు ఆ రాధాదేవి అంటే అసలు ఎంత శక్తి స్వరూపిణి, కృష్ణుల్లో ఉండే ప్రేమతత్వం మొత్తం ఆ రాధే అసలు మనకనమాట. అంతేకాదు కృష్ణుడు తర్వాత కూడా అనేక సంఘటనల్లో కృష్ణుడికి ఎంతో శక్తినిచ్చింది కూడా ఈ రాధాదేవి. రాధాదేవి కూడా మహాలక్ష్మి స్వరూపమే, గోలోకంలో ఉంటుంది. మనకేంటంటే తెలుగులో రాధాకృష్ణుల గురించి ఇంతగా విశేషంగా వచ్చిన పుస్తకాలు చాలా తక్కువ. ఎప్పుడో పాతకాలంలో వచ్చాయి, అవి మళ్ళీ ముద్రణకి నోచుకోలేదు అన్నమాట. మహాకవులు కొంతమంది రాశారు రాధాకృష్ణుల గురించి చాలా కాలం. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ వీళ్ళిద్దరి గురించి వచ్చినవి. రాసినా కూడా ఇంత ప్రాచుర్యం రాలేదు. అసలు ఇప్పటికీ కూడా ఏంటి, రాధాదేవి అంటే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, నిజంగా లేదనుకుంటారు. రాధ నిజంగా లేదు, కథ కోసం సృష్టించినట్టే అనుకుంటారు. కానీ ఉంది రాధాదేవి, ఎలా పుట్టింది, ఆ జన్మవృత్తాంతం ఏమిటి, అండ్ రాధాకృష్ణులు ఎందుకు 100 సంవత్సరాల పాటు విడిగా ఉంటారు. సో ఈ రెండో భాగంలో ఇవన్నీ కూడా, అది కూడా ఏంటంటే ఇది కూడా పూర్తిగా కృష్ణ అనుగ్రహం అంతే కదా. సో ఆయన రాధాకృష్ణుల సంకల్పం అన్నమాట, ఈ కాలానికి ఇది రావాలి, ముందు ముందు కాలాలకి తెలవాలి అని. ఎందుకు, ప్రేమతత్వం కనుక మనుషుల్లోకి వస్తే ఆ తత్వం వల్ల వాళ్ళు ధర్మం వైపు నడుస్తారు, అందరిలోనూ ఆ ప్రేమతత్వాన్ని ప్రసరింపజేస్తారు. ఆ ఆవశ్యకత ఇప్పుడు ఉంది కాబట్టి రెండో భాగం ఎక్కువ రాధాకృష్ణుల గురించే ఉంటుంది. దీంట్లో అంతా ఎంత ప్రేమమూర్తులు ఏమిటి అసలు అంతా అన్నది ఈ రెండో భాగంలో రాశాను ఎక్కువగా అన్నమాట. ఆ గ్రంథం మీరు రాసేటప్పుడు మీరు పొందినటువంటి అనుభూతులు చాలా జరిగాయి. ఆయన కృష్ణుడు ఆయన అవన్నీ పక్కన కూర్చొని చెప్తుండేవాడు ఒక్కొక్కటి. ఈ రెండో దాంట్లో కూడా ఏంటంటే మొత్తం 20 చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో మొదటి 16 చాప్టర్లు అంతా ఒక ఎత్తు, బృందావనం, గోకులం, యమునా నదికి వెళ్ళటం, బిళ్ళు గోపికలతో కానీ రాధతో కానీ ఇటువంటివన్నీ ఉంటాయి. సో ఆ తర్వాత మన కొన్నాళ్ళు ఆగిపోయింది నేను అసలు రాయటం. అప్పుడు ఒకరోజు రాత్రి 11 గంటలప్పుడు ఆ కృష్ణుడు ఎలా వచ్చి పక్కన కూర్చొని పద నేను మిగతా చాప్టర్లు కూడా చెప్తాను, మిగతా అధ్యాయాలు దీంట్లో ముఖ్యంగా మా ఇద్దరి గురించి చెప్తానని రాధాకృష్ణులు అలా తీసుకెళ్ళి యమున ఒడ్డుకి తీసుకెళ్ళి చూపించి రాయించింది అనమాట. మిన్ని బృందావనం తీసుకెళ్ళి చూపించి రాయించినవి. అందుకనే ఆ చివరి 4 అధ్యాయాలు కొంతమంది కన్నమ నీళ్ళు వస్తాయి చదువుతుంటే మనకి. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఆ మూర్తులు అలా అమ్మని చెప్పినవి నాకు. ఏ అక్షరం కూడా నేను అటు ఇటు మార్చకుండా రాశాను. దాంట్లో అసలు నేను ఇంకొంచెం చెప్పాను ఈ మధ్య ఎక్కడో కూడా, అసలు మధ్యలో ఇలా రాస్తున్న ఆ టేబుల్ మీద నేను వదిలేసి వెళ్ళిపోయి కొన్ని రాయలేకపోయాను. మధ్యలో అలా ఉండిపోయినప్పుడు ఒకరోజు నేను వెళ్ళి చూసేటప్పటికి ఆ పేపర్లన్నీ నేను రాసుకున్న పేపర్ల టేబుల్ మీద ఉంటాయి ఎప్పుడు నావి ఆ ఫైల్. దాంట్లో తర్వాత 16 పేజీల్లో
ప్రతి పేజీలోనూ ఒక్కొక్క పారాగ్రాఫ్ రాసి పెట్టింది ఆల్రెడీ, ఒక్కొక్క పేరా రాసింది. సో నేను అప్పుడు ఆ తర్వాత రోజే కృష్ణుడు నా దగ్గరికి వచ్చి పద రాద్దాం అన్నాడు. రాద్దామని కూర్చుంటే నేను ఇలా రాసుకుంటూ పెడుతుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేరా లైన్ దాంట్లో అతుక్కుపోయాయి. అంటే కంటిన్యూటీ అలా వెళ్ళిపోతూ అవే నాకు ఆయన చూపిస్తుండేవాడు. ఆయన వచ్చి రాసేసుకున్నాడు ఆ 16 ఒక్కొక్క పేజీలోనూ. ఇప్పటికీ నాకు గుర్తు ఏ పేజీలో ఆయన ఏం రాస్తున్నాడు ఆ రాసిన 4 లైన్లు ఏమంటాం పారాగ్రాఫ్ అంటామే. ప్రతి పేజీలో 4-5 లైన్లు చెప్పి 16 పేజీలు అలా రాసున్నాయి, చక్కగా రాసున్నాయి, చక్కటి దస్తూరితో. సో వాటిని నేను ఇలా రాసుకుంటూ వెళ్తుంటే ఆ సంఘటన రాస్తూ వెళ్తుంటే నెక్స్ట్ సంఘటన కరెక్ట్గా అదే ఉండేది అక్కడ, ఆ తర్వాత సంఘటన అదే ఉండేది. అంటే ఈ రాధాకృష్ణులు ఎక్కడికి వెళ్ళటం, కలవటం, మళ్ళీ వాళ్ళ కథ అలా కలిసిపోయి చివరి 4, 17, 18, 19, 20 అధ్యాయాలు చాలా ఉత్కృష్టంగా ఉంటాయి దీంట్లో అనమాట. ఎందుకంటే ఆయన అలా కూర్చోబెట్టి చెప్పి రాయించిందని. ఇవన్నీ కూడా ఏంటంటే సత్యం గారు దీంట్లో నేను అనుకుంటాను అసలు నా ప్రమేయం ఏం లేదు. ముందు కాలాలకి ఎప్పటికీ నిలబడిపోవడం కోసం నలుగురికి తెలవాలి. ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉందని చెప్తున్నానే, ముందు కాలాలకి వెళ్ళేటప్పటికి అసలు ఏమీ తెలియకుండా పోతాయి కదా, ఎంతో డిస్టార్ట్ అయిపోతే వస్తుంది కదా, అసలు తెలియకుండా పోతాయి ముందు కాలాలకు. కాబట్టి ఇవన్నీ లోకాలకి రావాలని ఆ స్వామివారు మనల్ని ఎన్నుకొని ఏదో ఒక భౌతిక రూపం ఉండాలి కదా రాయడానికి, రావాలి ఈ లోకానికంటే. మన అదృష్టం కొద్దీ మన ఎన్నుకుని మనం రాయగలిగాం. అది ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది, హిందీలో కూడా అవుతుంది, హిందీలో కూడా మొత్తం అయిపోతుంది, సింగిల్ బుక్ లాగా వస్తుంది. ఇంగ్లీష్ 2 భాగాలు కలిపేసి తెలుగులో 2వ భాగం లాగా రాశాను, కానీ ఇంగ్లీష్లో మాత్రం ఒకటే భాగంగా వస్తుంది, హిందీలో ఒకటే భాగంగా వస్తుంది. 2-3 నెలల్లో వస్తాయి, వాటిలో కూడా వస్తాయి అన్నమాట. ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలా ప్రాణం బృందావనంలో వాళ్ళకి. అసలు ఎందుకంటే కృష్ణుడు తిరిగిన ప్రదేశం కదా, వాళ్ళందరికీ రాధే రాధే అంటుంటారు వాళ్ళందరూ, ఎంతో ప్రాణం అనమాట. మొదటి దాంట్లో అంతా అలా ఉంటే చిన్నప్పుడు బాలకృష్ణుడు విని దీంట్లో కూడా ఉన్నాయి బాలకృష్ణుడు కొన్ని లీలలున్నా, ఎక్కువ రాధాకృష్ణులంతా కూడా ఈ 2వ దాంట్లో. ముఖ్యంగా చెప్పానే ఈ కాలంలో మనుషులకు లోపించిందే ప్రేమ అనురాగం. ఇవి లేకే కదా ఈ లోకంలో అందరి మధ్య, ఇవి లేక దీనివల్లనే ఇన్ని కష్టాలు, ఇన్ని అనుమానాలు, ఇన్ని ప్రాబ్లమ్స్ మనుషులు కష్టం వస్తుంది అన్నీ. అంటే ఈ ఆందోళన, మనశ్శాంతి లేకపోవటం. సో ఆ ప్రేమతత్వాన్ని తెలియజెప్పాల్సిన కాలం వచ్చింది కాబట్టి ఆయన ఆ పుస్తకం మనకు అనుగ్రహించాడు. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఇన్ని దేవతల మీద రాసిన వాడిని నేను ఎప్పుడు కృష్ణుడి మీద రాయలేదు కదా, జస్ట్ ఈ సంవత్సరం ఇలా రాయటం ఇది అందుకని. బహుశా మనం వచ్చి అనుకుంటారు వ్యాసులు వారు 18 పురాణాలు రాసిన తర్వాత మనసు బాలేక పోతే నారదుడు చెప్తాడు, భాగవతం రాస్తాడు ఆయన, కృష్ణలీలలు అన్నీ రాస్తే మనసు హాయిగా ఉంటుందని. సో ఏమో బహుశా కాలం ఇలా ఉంది కాబట్టి ఆ స్వామి అలా అనుగ్రహించాడేమో. ఆ వ్యాసుల వారు అనుగ్రహించడంతో భాగవతంలో మనకి తెలియని లీలలన్నీ ఆ కృష్ణ ఇలా కూర్చొని చెప్తుంటే రాశాను నేను. తీసుకెళ్ళి ఇప్పుడున్న బృందావనం వేరు, ఆనాటి బృందావనం వేరు. ఇప్పుడు మనం గోవర్ధనగిరి అంటే వాళ్ళు చిన్న చూపిస్తారు, అసలు గోవర్ధనగిరి పర్వతం ఉండేది, ఎంతో పెద్ద పర్వతం అనమాట. అలాగే అప్పుడు బృందావనం అనేది అద్భుతంగా జింకలు, అసలు అది వర్ణించలేము, ఆ ప్రకృతి అంత గొప్పగా ఉండేది అనమాట. వాటిల్లోకి నన్ను ఆయన తీసుకెళ్ళి కూర్చుంటే ఆయనతో పాటు కృష్ణుడితో కూర్చుని చక్కగా అవన్నీ చెప్తూ నేను రాసింది అనమాట. మన జానకి గారు ఉండేవారు కదా సింగర్, దురదృష్టం మన వెళ్ళిపోయారే, ఆవిడ మొదటి పాట చదివారు, మొదటి పాట చదివి 2వది ఎప్పుడు వస్తుంది ఆయన అని అడిగారు. అని మొదటి పాట ఎంత సంతోషపడ్డారంటే అసలు ఆవిడ, ఆయన ఎంత ఎవరైనా సినిమాలా తీస్తే బాగుండు, ఎంత అదృష్టం నీ కృష్ణుడు కనపడ్డాడు, అసలు చదువుతుంటే నేను కూడా బృందావనంలో ఉన్నట్టుంది అని అన్నారు. అయ్యో ఒక్కోసారి అనిపిస్తుంది, అయ్యో పాపం 2వది చదివితే ఇంకా ఎంత సంతోషపడేవాడు. ఆవిడ కృష్ణుడు అంటే చాలా ప్రాణం అనమాట, ఇంకా ఎంత సంతోషపడేవారు ఆవిడ. అంతేకాకుండా ఆవిడ పాపం ఎప్పుడో చిన్నప్పుడు 30-40 ఏళ్ల క్రితం రాసుకున్న ఆవిడ పాడిన కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా నాకు పంపించారు ఆవిడ. విడిగా సినిమాల్లో రానివి, లలిత గీతాలు, కృష్ణుడు అన్నీ కూడా పంపించారు ఆవిడ. భగవంతుడి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రేమతత్వం అందరిలోనూ రావాలి. అప్పుడు మనుషులు అందరిలో కూడా ప్రేమతత్వం కనుక పెంపొందితే ఇన్ని అన్యాయాలు, అక్రమాలు, ఈ అశాంతి, ఈ ఆందోళన ఇవన్నీ ఉండకుండా ఉంటుంది. మనుషులు కాస్త ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగాలు, ఎఫెక్షన్స్ పెంపొందాలి కదా అందరి మీద. అందుకని కృష్ణుడు కూడా చూడు అన్ని జీవుల్ని సమంగా చూసేవాడు, ఆవు దూడలు అన్నీ ఎంత చక్కగా ఉండేది ఆ బృందావనం, గోకులం అంతా కూడా. వాటి కోసం ఈ కాలానికి ఇది రావాలని ఇది ఆయన చెప్పిన మాటే. ఇది ముందు కాలాల్లో
ఎన్నో భాషల్లో, ప్రపంచ భాషల్లోకి వెళ్ళిపోయి ఇది అలా నిలిచిపోతుంది శాశ్వతంగా అని చెప్తాడు కృష్ణయ్య. మనకి అంతకంటే కృష్ణయ్య అంటే ఆయనే కదా, అంతే. ఆయనకి అన్నిటికంటే ఇష్టమైన పేరే గోవిందుడు ముందర ముఖ్యంగా. అవును. సో ఆయన అనుగ్రహంతో రాసింది. చక్కగా మీరు అందరూ చదవండి. ఎంతో హాయిగా ఉంటుంది మనస్సుకి, మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది అవును. అందరికీ కూడా చదివిన వాళ్ళకి. ఈ శ్రీకృష్ణ దర్శనం రాసేటప్పుడు కానీ, రాసిన తర్వాత కానీ, మధ్యలో కానీ ఇప్పుడు మీరు బృందావనం కానీ వెళ్ళి రావడం జరిగిందండి? నేను ఇప్పుడు వెళ్ళలేదు, ఫిజికల్గా వెళ్ళలేదు. వెళ్ళటం అంటే ఇలా భౌతికంగా వెళ్ళలేదు. నేను ఆయనతో కూర్చుని వెళ్ళాను చాలాసార్లు. ఇప్పుడు బృందావనం కాదు నేను వెళ్ళింది, ఆ కాలం బృందావనం, అప్పటి బృందావనం అంటే ద్వాపర యుగంలో ఉన్నది బృందావనం. ఇప్పుడు దానికైతే వెళ్ళలేదు? ఇంకా లేదు, వెళ్ళలేదు. అనుకుంటున్నాం ఇంగ్లీష్ పుస్తకం అయిన తర్వాత వెళ్దామని ఉంది.